యేసును పట్టించడానికి పూనుకున్నది ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది? యేసు యొక్క పాదాలు దేంతో కడిగింది? అత్తరుతో, విలువైనటువంటి ఒక పదార్థముతో తన పాదాలు కడుగుతుంటే అప్పుడు ఎటువంటి ఆలోచనతో చెప్తున్నాడు ఈయన? ఆ విలువైనటువంటి వస్తువును ప్రజలకు అమ్మి ఆ డబ్బును తీసుకొచ్చి పేదలకు పంచొచ్చు కదంట. ఇతనేదో పేదలకు దాన ధర్మ కార్యాలు చేసిన వాడిగా. మీకు అర్థం? అప్పుడే యేసుకి అర్థం కాలేదా? అర్థమైపోయింది, వీడి పెద్ద దొంగ అని. అయినా అతన్ని భరించుకుంటూ 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 వచ్చేస్తున్నాడు అంటే నిజంగా ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! ఆ తండ్రి దగ్గర ఉన్నాడు గనక తండ్రి ప్రేమ ఎటువంటిదో ఈయన రుచి చూశాడు గనక అటువంటి ప్రేమను ఈ భూమి మీద ఒక శిష్యుడి విషయంలో ప్రదర్శించాడు అంటే నిజంగా ఆ ప్రేమకు మూలం ఒక క్రీస్తు అండి, ప్రేమకు నిదర్శనం ఒక క్రీస్తు. మీకు అర్థం? అటువంటి ప్రేమ ఉందా? మనలో ఉందా? అటువంటి ప్రేమ మనలో కూడా ఉండాలి.